హాయ్, గుడ్ మార్నింగ్. చాలామంది నాకు నిద్ర పట్టట్లేదు, నాకు జీవితం మీద విరక్తి కలుగుతుంది, ఏది కలిసి రావట్లేదు అని బాధపడుతూ ఉంటారు. దీనికి మేజర్ కారణం మైండ్‌లో మనకి మంచి ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు. మంచి ఆలోచనలు అంటే నాకు ప్రమోషన్ వచ్చింది, నేను ఇల్లు కొనుక్కుంటున్నా, కారు కొనుక్కుంటున్నా, లేకపోతే మా అబ్బాయికి ఫారెన్ అసైన్మెంట్ వచ్చింది, మంచి ఆలోచన. చెడ్డ ఆలోచనలు ఏంటంటే నన్ను వాళ్ళన్నారు, లేకపోతే నా ఆస్తి కాజేశారు, లేకపోతే నాకు ప్రమోషన్ లేదు, బాస్ తిడుతున్నాడు. ఇవన్నీ డిఫరెంట్ చెడ్డ ఆలోచనలు. ఇవన్నీ వస్తే ఈ చెడ్డ ఆలోచనల వల్ల ఏంటంటే మనకి ఈ పొద్దుగుకులు ఈ రొటేట్ అవుతుంటాయి మైండ్‌లో, మనకి నిద్ర పట్టదు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, బీపీ పెరుగుతాయి. సో ఈ చెడ్డ ఆలోచనల్ని మనం ఆదిలోనే తుంచేయడం ఎలా? ఫస్ట్ మనం ఏమనుకోవాలంటే ఈ ప్రపంచం అంతా ఒక మాయ, ఒక భ్రాంతి. దేనికి సరైన ఆన్సర్ లేదు. ఒక మంచివాడు తొందరగా చనిపోతాడు, చెడ్డవాడు 100 ఏళ్ళు బతుకుతాడు. చిన్నపిల్లలకి పెద్ద పెద్ద రోగాలు వస్తాయి. లేకపోతే ఒక సెల్ ఫోన్ ఉంది, మనం సెల్ ఫోన్ సిగ్నల్ వస్తుంది, సెల్ ఫోన్ మోగుద్ది. ఆ సిగ్నల్ ఎలా వస్తుందంటే శాటిలైట్ అంటారు, అదంటారు, ఇదంటారు, ఏదేదో అంతా మాయ, భ్రమ. తర్వాత ఏది పర్మనెంట్ కాదు. మన పేరెంట్స్ పర్మనెంట్ కాదు, మనం పర్మనెంట్ కాదు, మన బిల్డింగ్ పర్మనెంట్ కాదు, మన పిల్లలు పర్మనెంట్ కాదు, కారు ఏది పర్మనెంట్ కాదు. కొంత టైంలో ఒక టైం బౌండ్లో అన్నీ డెస్ట్రాయ్ అయిపోవాల్సింది. సో అంతా మాయ, అంతా భ్రమ, ఏది పర్మనెంట్ కాదు. నీ చేతుల్లో ఏది ఉందో దాని గురించి ఆలోచించు. ఇప్పుడు విమానం ఎక్కావు, నీ చేతుల్లో ఏం లేదు, పైలట్ దించేదాకా అతని చేతుల్లోనే ఉంది. సో నీ చేతుల్లో ఏది ఉంటే దాని గురించి ఆలోచించు. ఇదంతా ఒక మాయ, ఒక భ్రమ, ఏది పర్మనెంట్ కాదనుకో. పర్మనెంట్ కానప్పుడు అటాచ్మెంట్ కూడా అవసరం లేదు. పిల్లల్ని చదివేయటం, మనం వాళ్ళకి వీలుంటే పెళ్లి చేసి పంపించడం వరకే కానీ వాడికి జాబ్ రాలేదని బాధపడటం, ఇట్లాంటివన్నీ మనం తగ్గించుకోవాలి, అటాచ్మెంట్ తగ్గించుకోవాలి. సో ఈ పర్మనెంట్ కాదు, ఏది అంతా మాయ, అంతా భ్రమ, నీ చేతుల్లో ఏది ఉందో దాని గురించి ఆలోచించు. ఏది ప్రాప్తమో అంతే ప్రాప్తం అనుకొని ఈ చెడ్డ ఆలోచనల్ని మొదట్లోనే నువ్వు దించేసావని ఇట్లా అనుకొని నువ్వు హాయిగా జీవిస్తావు, నీకు హాయిగా నిద్ర పట్టుద్ది, అంతా సుఖంగా జరుగుద్ది. థ్యాంక్ యూ.